ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటత్తమ్మా నా గురించి నాన్న వాళ్ళతో ఏమో చెప్తున్నావు? ఏ విషయం చెప్తున్నావు? అదేనమ్మా, నువ్వు మీ అత్తమ్మ మావయ్యలకు పెళ్లి చేసిన విషయం చెప్తుంది. నిన్ను పొగుడుతూ మెచ్చుకుంటుంది. వాళ్ల మొదటి పెళ్లి మా చేతుల మీదుగా జరక్కపోయినా మళ్ళీ పెళ్లి నీ కోరిక మేరకు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది సీత. మన కాపీగానే ఉందమ్మా, కాని మహాలక్ష్మి అత్తయ్యకు ముళ్ళ మీద ఉన్నట్టుంది. ఆ పెళ్లి జరిగిందని తెలిసినప్పటి నుంచి మండిపడిపోతుంది. ఆ మంటలకు నువ్వింకా ఆజ్యం పోస్తున్నావు కదా సీత. మహాలక్ష్మి అత్తయ్య లాంటి వాళ్ళకి పొగ పెడితే సరిపోదత్తమ్మా, మంటే పెట్టాలి. ఇంకా ఇంకా ఆడుకోవాలి. మహాలక్ష్మితో జాగ్రత్త సీత. తను నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రమాదం. అవును సీత, ఆవిడ్ని తక్కువ అంచనా వేసి ఏమరపాటుగా ఉండకు. తను పగపట్టిన పాములాంటిది. తను పామైతే నేను గద్దనమ్మా, తన్నుకుపోతాను. నిజంగా సీత చేసే పనులకి మహాలక్ష్మి అల్లాడిపోతుందోదినా. మహాలక్ష్మి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే సీత మహాలక్ష్మిని ఇబ్బంది పెడుతోంది. మ్మ్. కానీ మీ అత్తా కోడళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇక మేము బయలుదేరతాం. సరే. మీ అత్తమ్మను జాగ్రత్తగా కాపాడుకో సీత, నీదే బాధ్యత. వెళ్ళొస్తాం. సరే అమ్మా. వస్తాను సుమతి. ఏంటత్తమ్మా, మహాలక్ష్మి అత్తయ్యకు ఎలా ఇచ్చాను? లేకపోతే నువ్వు సుమతివి కాదు అని రాసి సంతకం పెట్టమంటుందా? తను నీ రాత మార్చాలనుకుంటే నేను తన తలరాత మారుస్తాను. భగవంతుడా, మహాలక్ష్మి నుంచి సీత నన్ను కాపు కాస్తోంది. సీతపై మహాలక్ష్మి కక్ష కట్టకుండా చూడు. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది సిఐ గారు? మీ పనిలోనే ఉన్నాను మేడం. యాక్సిడెంట్కి ముందు మీ కారు సర్వీసింగ్కి ఇచ్చిన మెకానిక్ షాప్కు వెళ్ళి ఎంక్వైరీ చేశాను. అది ఇంకా క్లోజ్ అయ్యే ఉంది. అంటే ఆ మెకానిక్ దొరకలేదా? వాడు దొరకలేదు గాని వాడి అసిస్టెంట్ ఆ చుట్టుపక్కల అనుమానాస్పదంగా తిరుగుతుంటే వాణ్ణి పట్టుకుని నా స్టైల్లో విచారించాను. మీ కార్ సర్వీసింగ్ చేసింది ఆ మెయిన్ మెకానిక్ అనట. కారు బ్రేక్ ఆయిల్ అయిపోయిందని ఆయిల్ కోసం మెకానిక్ బయటికి వెళ్ళినప్పుడు ఆ విషయం తెలియని ఈ అసిస్టెంట్ గాడు కారు సర్వీసింగ్ అయిపోయిందని మీకు డెలివరీ చేశాడు. ఆ తర్వాత మెకానిక్ వచ్చి అసిస్టెంట్ ద్వారా విషయం తెలుసుకుని మీకు ఫోన్ చేస్తే కాల్ కలవలేదట. అప్పుడు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత న్యూస్లో మీకు యాక్సిడెంట్ అయిందని, చనిపోయారని తెలుసుకుని భయంతో షాప్ మూసేసి పరారయ్యాడు. వాడు పారిపోయాడని నాకు తెలుసు. వాడి అసిస్టెంట్ని పట్టుకున్న మీరు ఆ మెకానిక్ని పట్టుకోలేకపోయారా? అసిస్టెంట్ని తీసుకుని మెకానిక్ ఇంటికి వెళ్ళాను మేడం. ఇంటికి తాళం వేసింది. పెళ్ళాం పిల్లల్ని తీసుకుని వాడెక్కడికో పారిపోయాడు. వాడి కారణంగా నా జీవితం తల్లకిందులైపోయింది. జైల్లో ఖైదీగా ఉండాల్సిన సుమతి ఇప్పుడు నా సవతై కూర్చుంది. ఆ సీత సుమతి కలిసి నాతో ఆడుకుంటున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ మేడం. బట్ మీ ప్లాన్లోనే పెద్ద ప్రాబ్లం ఉంది. మీరు పెద్ద రిస్క్ చేస్తున్నారని నేను ఆ రోజు చెప్పాను. బట్ మీరు వినలేదు. గతం గతహా సిఐ గారు. జరిగిపోయిందాన్ని వెనక్కి తీసుకురాలేము. ముందు జరగాల్సింది చూద్దాం. ఆ మెకానిక్ గాడు ఎక్కడికి వెళ్ళినా సరే వెతికి నా దగ్గరికి తీసుకురండి.
జరిగిన దాంట్లో వాడి తప్పు కూడా ఏమీ లేదు మేడం. వాడికి తెలియకుండా మీకు కార్ డెలివరీ ఇచ్చారు. మీతో చెప్దామంటే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. తప్పు ఎవరిదో వాడు దొరికాక చెప్తాను. జస్ట్ డూ వాట్ ఐ సే సిఐ గారు. ఓకే మేడం, తొందరలోనే వాడిని పట్టుకొని మీకు అప్పగిస్తాను. మ్. ఉంటాను మేడం. మొన్నటి నా ప్లాన్లో తప్పుండొచ్చు, కానీ రేపటి నా ప్లాన్లో తప్పుండదు. హ్మ్. ఆ సీతని ఎవ్వరు సేవ్ చేయలేరు. సీతా 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 ఓ మీరా పిన్ని గారు, ఎలా ఉన్నారు? ఏంటిలా వచ్చారు? ఇవాళ సాయంత్రం మా అమ్మాయి సీమంతం సీత. నిన్ను పిలుద్దామని వచ్చాం. అవునా? ఒక్క నిమిషం ఆగండి. ఇంట్లో మా అత్తమ్మ గారున్నారు. ఆవిడ్ని కూడా పిలుద్దురు గాని. ఆ. అత్తమ్మా, అత్తమ్మా, ఒకసారి కిందికి రండి. నమస్కారం అండి. ఏం సీత, ఎవరు వీళ్ళు? వీళ్ళు మన వీధిలోనే ఉంటారత్తమ్మా. ఈరోజు వీళ్ళ అమ్మాయి సీమంతమంట. ఓ, ఈవిడ మా విద్యాదేవి అత్తమ్మ గారు. ఈ మధ్య మా జనార్దన్ మావయ్య ఈవిడ్ని పెళ్లి చేసుకున్నారు. ఈవిడ్ని ఇదివరకు మీ ఇంట్లో చూసాం, కానీ జనార్దన్ గారు పెళ్లి చేసుకున్నట్టు మాకు తెలీదు. అంటే మా మహాలక్ష్మి అత్తయ్య పోయాక మావయ్య ఈవిడ్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈవిడే మా అత్తమ్మ గారు. శ్రీమంతానికి పిలవండి. సరే సీత. విద్యాదేవి గారు, మా అమ్మాయి సీమంతానికి మీరు మీ కోడలు తప్పకుండా రావాలి. ఆగండి. మహాలక్ష్మి గారు, మీరు చనిపోయారని విన్నాము. బతికే ఉన్నారా? దురదృష్టవశాత్తు నాకు ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాను. మా మహా చనిపోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. అందుకే ప్రాణాలతో తిరిగొచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.